మరలా చిగురించబోతుంది. గొప్ప దినాలను చూడబోతున్నావు. నీ యేసుకు సమస్తము సాధ్యమే. గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడు, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె. స్పెషల్ గుడ్ మార్నింగ్ టు యు. కీర్తన భాగంలో కీర్తన 91 అధ్యాయంలో ఓ మాట నేను చదివి మీకు వినిపించడానికి ఇష్టపడుతున్నాను. జాగ్రత్త చూడండి. కీర్తనలు 91 అధ్యాయము ఈ విధంగా ఉంది. నీ ప్రక్కన 7వ వచనం, నీ ప్రక్కను 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను, అపాయము నీ వద్దకు రాదు. చూడండి, ఈరోజు దేవుడు గొప్ప వాగ్దానం నీకు ఇస్తున్నాడు. నీ పక్కన 1000 మంది పడిపోయినా, నీ కుడి పక్కన 10,000 మంది కూలిపోయినా అపాయం నీ దగ్గర రాదు. చూడండి, నీ పక్కన 1000 మంది ఒక రోగానికో, ఒక రుగ్మతకో, జీవితంలో బాధ కునిగిపోయి పడిపోయినా, నీ కుడి పక్కన 10,000 మంది దండెత్తి లేకపోతే 10,000 మంది కూలిపోయినా, 10,000 మంది నాశనం అయిపోయినా, 10,000 మంది రోగానికో, యుద్ధానికో, ఏదో ఒక దానికి పడిపోయినా, ఈరోజు మనకు తెలుసు యుద్ధ భయాలు. ఏ సమయంలో బాంబు వచ్చి పడుతుందో తెలియదు, ఏ సమయంలో విపత్తు వచ్చి పడుతుందో తెలియదు. ఈ లోకం అంతా కూడా భయాలతో నిండిపోతున్న సమయం. సగం దేవుని మాట భయాలు ఇంకా ప్రారంభం మునిపే మాట ధైర్యాన్ని మనకు ప్రకటిస్తుంది. నీ ప్రక్కన 1000 మంది పడినా, నీ కుడి పక్కన 10,000 మంది కూలిపోయినా అపాయము నీ వద్దకు రాదు. అపాయం రాదట. వారందరూ పడిపోయినా, వారందరూ కూలిపోయినా దేవుడు మాత్రం నిన్ను కాపాడుతా అని చెప్తున్నాడు. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పుతున్నాడు. ఉదయాన్ని నీకు చెప్తున్నాడు, గొప్ప ధైర్యంగా ముందుకు అడుగులు వేయి. నీ కొరకు దేవుడు ఉద్దేశించిన సంగతులు గొప్పగా ఉండిపోతున్నాయి. సగం ఎంత గొప్ప దేవుని కృప చూడు. ఈ ఉదయం దేవుడు నీతో మాట్లాడుతూ చెప్తున్న మాట ఏదంటే, నీ పక్కన ఎన్ని జరుగుతున్నా నువ్వు కంగారు పడక. దావీదు యుద్ధాలకు వెళ్తున్నప్పుడు అనేక మందిని జయించుకొని వచ్చేవాడట. చూడండి, ఆ సమయంలో రాజుగా సౌలు ఉన్నప్పటికీ దావీదుకి అధికమైన పేరును దేవుడు కలుగు చేశాడు. కారణం, దేవుడు దావీదు పక్కన పడిపోతున్న వారిని అధికం చేశాడు. ఎంతమంది వచ్చినా వారందరూ కూలిపోయేవారు, దావీదు మాత్రం నిట్టూరుగా నిలబడేవాడు. చూడండి, గొలియాత్ సమయం మనకు తెలుసు. మొత్తం ఇజ్రాయెల్ దేశం అంతా భయపడిపోతుంటే దావీదు మాత్రం ముందుకు అడుగులు వేసి ధైర్యంగా నిలబడ్డాడు. ఏం చెప్తున్నాడు? ఎంతమంది పడిపోయినా నేను మాత్రం ధైర్యంగా నిలబడతాను. అవును, ఉదయాన్న నీవు కూడా ఈ విధంగా మాట్లాడి చెప్పాలి. నా పక్కన 1000 మంది పడిపోయినా, నా కుడి పక్కన 10,000 మంది కూలిపోయినా అపాయము నా ఎద్దుకు రాదు. నా దేవుడు నాకు తోడై ఉన్నాడు. ఉదయాన్న భయపడుతున్న రోగాల భయంతో నిండిపోయేవేమో, జీవిత విషయాల భయంతో నిండిపోయేవేమో. వారికి అలా జరిగిందండి, వీరికి అలా జరిగిందండి, ఇవి నాకు కూడా జరుగుతుందేమో. ఈరోజు ఒక విషయాన్ని మనం ఒక వీడియో చూసినా, ఒక ఫోన్ కాల్ మనం విన్నా, మనకు తెలిసిన వరకు ఒకటి జరిగినా వెంటనే మన మనసు చెప్తుంది నీకు కూడా అలాగే జరగబోతుంది, నీకు కూడా అలాగే జరగబోతుంది, నువ్వు కూడా అలాగే చనిపోతావేమో, నీకు కూడా హార్ట్ అటాక్ వస్తుందేమో, నీకు కూడా యాక్సిడెంట్ జరిగిపోతేమో అని ఈ భయాలన్నీ మనకు కలిగి మనల్ని పీడిస్తున్నాయేమో. ముఖ్యంగా నిన్ను అలా పీడిస్తుందేమో. దేవుడు చెప్తున్నాడు, నీకు ధైర్యాన్ని ఇస్తున్నాడు. నీ పక్కన 1000 మంది పడిపోయినా, నీ కుడి పక్కన 10,000 మంది కూలిపోయినా అపాయం మాత్రం నీకు సంభవించదు. దేవుడు చూసుకుంటాడు. దేవుడు నీకు తోడై ఉన్నాడు. కళ్ళు మూసుకుంటావా? ఏదైనా ధైర్యం కొరకు, నీ ధైర్యం కొరకు నేను ప్రార్థన చేయాలని కోరుతున్నాను. మా ప్రియ పరలోకపు తండ్రి, నీ బిడ్డలకు అధికమైన ధైర్యం నేను ప్రకటించుచున్నాను. అయ్యా, వారు ఏ విషయంలో భయపడిపోతుందని నాకు తెలియదు, వారు భయపడిపోవాల్సిన పని లేదని, నీవు వారి ప్రక్కన ఎంతమంది కూలిపోయినా, మా తండ్రి వారి కుడి పక్కన ఎంతోమంది కూలిపోతున్నా నీవు వారి పక్కన నిలబడి వారి అపాయం నుంచి తప్పించు దేవా, నీకు స్తోత్రాలు. నీ బిడ్డలకు ధైర్యమును ప్రకటించుచున్నాను, బలమును ప్రకటించుచున్నాను, దేవుని ఆదరణ ప్రకటించుచున్నాను. ఎవరికి ఏమవుతున్నా అది నాకు కూడా సంభవిస్తుందని భయం నుంచి మీరు బయటకు వచ్చి దేవుని కార్యం గొప్పది చూసుకుంటాను ధైర్యమును కలుగు చేసి నడిపించండి. నీ బిడ్డలకు నీ కృపను ప్రకటించచ్చు. యేసు నామమున ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ ఉదయం దేవుడు నీతో మాట్లాడి చెప్తున్నాడు, గొప్ప కార్యాలు నీ కొరకు దాచించాడు. God bless you. See you tomorrow.